సమ్ టైమ్ ఇప్పుడు ఆల్రెడీ బిగినర్స్ ని ఓడించేస్తుంది అండ్ ఇంటర్మీడియట్ లో లెవెల్లో ఆడే వాళ్ళని కూడా కొన్నిసార్లు ఓడిస్తుంది. ప్రొఫెషనల్స్ ఇంకా ఓడించే అంతలాగా రావట్లేదు. అయితే దీన్ని ఎందుకు అంటే వెరీ సూన్ ఆఫీసుల్లో ప్యూన్ జాబ్స్ కానీ లేకపోతే గుమస్తా జాబులు కానీ మన ల్యాబ్ అసిస్టెంట్స్ వీళ్ళ జాబులు కానీ ఇంట్లో ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా డైలీ వర్క్ చేసే విధంగా ఈ రోబోట్స్ ని ట్రైన్ చేస్తున్నారు స్టార్టింగ్ నౌ దిస్ గేమ్ పరంగా. అంటే దాని హ్యాండ్ మూవ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ బాక్సులు ఎత్తడం ఇవన్నీ వచ్చేసినాయి. కుక్కల్లాగా ఇలాగా బాక్సులు ఎత్తటము బాక్స్ ని క్యారీ చేయడం ఈ రోబోట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. దీన్ని ఇంకా కాంప్లెక్స్ థింగ్స్ ఎలా చేయాలి సో దట్ హౌ ఇట్ కెన్ రీప్లేస్ అ హ్యూమన్ ఇన్ అ బేసిక్ డమ్ జాబ్స్. తెలివి కాదు, నార్మల్ గా వస్తువులు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం అమెజాన్ వాళ్ళు డెలివరీకి రోబోట్స్ ని వాడాలి అనుకుంటున్నారు అని కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నాం. సో వీళ్ళు ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి లైక్ ఆ రోబోట్స్ ని తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇవే ఉండబోతున్నాయి మన సన్నిహితుల్లాగా. డమ్ జాబ్స్ అన్ని రోబోట్ తీసుకోబోతున్నాయి. ఓన్లీ మెథడ్ ఎక్కడైతే పెట్టాలో అక్కడే మనుషులు ఉంటారు. సో పీపుల్ బీ కేర్ఫుల్ అండ్ ఒక రకంగా ఇది హ్యాపీ అవ్వచ్చు. మరి అన్ని రోబోట్స్ వచ్చేస్తే మైండ్ పెట్టాల్సిన జాబ్లు ఎన్ని ఉంటాయి, నిరుద్యోగం సంగతి ఏంటి, ఇది కూడా ఆలోచించాలి. సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ ద టెక్నాలజీ గోస్. బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్. కొత్త కొత్త మోడల్స్ రాబోతున్నాయి. కొత్త కొత్త మోడల్స్ ని వీళ్ళు తయారు చేయబోతున్నారు ఇలాగా. సో దట్ ఇట్ కెన్ అడాప్ట్ అండ్ ఇట్ కెన్ లెర్న్ అండ్ ఇట్ కెన్ ఇంప్లిమెంట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇట్ కెన్.